ఒక ప్లేస్ అట్రాక్టివ్గా కనిపించాలన్నా, ఒక వేడుకని డెకరేట్ చేయాలన్నా, ఒక అమ్మాయి అందంగా కనిపించాలన్నా, ఆఖరికి ఒకరిని ఇంప్రెస్ చేయాలన్నా ఈ ఫ్లవర్స్ కీ రోల్ ప్లే చేస్తాయి. బట్ మనం వీటిని అవసరాలుగా మాత్రమే చూస్తున్నాం. కానీ అసలు ఈ ఫ్లవర్స్ మన ఎర్త్కి ఎలా యూజ్ అవుతున్నాయి, ఇవి మన బయోడైవర్సిటీలో ఎలాంటి రోల్ ప్లే చేస్తున్నాయి, ఒకవేళ ఇవి లేకపోతే ఏమవుతుంది అని ఎవ్వరూ ఆలోచించి ఉండరు. సో ఈరోజు వీడియోలో వీటి సిగ్నిఫికెన్స్ ప్రకృతికి, ఆ ప్రకృతిలో నివసించే మనకి, మన తోటి జీవాలకు ఎంత ఉందో తెలుసుకుందాం. ఫస్ట్ అసలు ఈ ఫ్లవర్స్ ఉండటం వలన ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఈ ఫ్లవర్స్ యొక్క మెయిన్ పర్పస్ రీప్రొడక్షన్, పునరుత్పత్తి చేయటం. అంటే ఆ ప్లాంట్స్ యొక్క పాపులేషన్ని ఇంక్రీజ్ చేయడం. ఎలాగైతే హ్యూమన్ పాపులేషన్ ఇంక్రీజ్ అవుతుందో అలా. ఈ ఫ్లవర్స్ చేసే రీప్రొడక్షన్ గురించి తెలుసుకునే ముందు మనం రీప్రొడక్షన్ ఎన్ని టైప్స్లో జరుగుతుంది, అది ఎలాగా అనే విషయాలు డిస్కస్ చేద్దాం. బేసిక్గా ఈ భూమిపై ఉండే ఏ క్రియేచర్ యొక్క రీప్రొడక్షన్ అయినా ఈ 2 టైప్స్లో ఏదో ఒక టైప్లో మాత్రమే జరుగుతుంది. అవి అసెక్షువల్ రీప్రొడక్షన్ అండ్ సెక్షువల్ రీప్రొడక్షన్. అసెక్షువల్ రీప్రొడక్షన్ అంటే కేవలం సింగిల్ పేరెంట్ మాత్రమే రీప్రొడక్షన్ చేస్తుంది. ఎగ్జాంపుల్ పొటాటోస్, ఆనియన్స్ అండ్ బ్యాక్టీరియా ఎక్సెట్రా. సెక్షువల్ రీప్రొడక్షన్ అంటే మేల్ అండ్ ఫీమేల్ పేరెంట్స్ కలిసి రీప్రొడక్షన్ చేస్తాయి. ఎగ్జాంపుల్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, యానిమల్స్ ఎక్సెట్రా. నాకు తెలిసి మీకు ఇప్పటికే ఫ్లవర్స్ ఏ టైప్లో రీప్రొడక్షన్ చేస్తాయో అర్థమై ఉంటుంది. ఎస్, ఇవి సెక్షువల్ రీప్రొడక్షన్ ద్వారా రీప్రొడక్షన్ చేస్తాయి. అది కూడా ఎలాగో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా, శ్రద్ధగా వినండి. ఒక ఫ్లవర్ రీప్రొడక్షన్ చేయాలి అంటే పాలినేషన్, ఫెర్టిలైజేషన్, సీడ్ అండ్ ఫ్రూట్ ఫార్మేషన్ అండ్ సీడ్ డిస్పర్సల్ వంటి ప్రాసెస్లు అన్నీ జరగాలి. ఇవన్నీ 1 by 1 షార్ట్ అండ్ స్వీట్గా తెలుసుకుందాం. ఫస్ట్ వన్ పాలినేషన్. పాలినేషన్ అంటే నార్మల్గా ఏ ఫ్లవర్లో అయినా ఉండే మెయిన్ పార్ట్స్ పాలెన్స్ అండ్ ఓవ్యూల్స్. పాలెన్ పార్ట్ను మేల్ పార్ట్ అని, ఓవ్యూల్ పార్ట్ను ఫీమేల్ పార్ట్ అని అంటారు. వాటినే సైంటిఫిక్ టర్మినాలజీలో యాంథర్ అండ్ స్టిగ్మా ఆర్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ అని అంటారు. ఈ 2 పార్ట్స్ రీప్రొడక్షన్లో మెయిన్ పార్ట్స్. ఇలా ఫ్లవర్లోని మేల్ పార్ట్ అయిన పాలెన్, ఫీమేల్ పార్ట్ అయిన ఓవ్యూల్లోకి ఎంటర్ అవ్వడాన్నే పాలినేషన్ అంటారు. ఒకవేళ సేమ్ ఫ్లవర్లోని పాలెన్ అదే ఫ్లవర్లోని ఓవ్యూల్లోకి వెళితే దానిని సెల్ఫ్ పాలినేషన్ అని, ఒకవేళ ఒక ఫ్లవర్లోని పాలెన్ వేరొక ఫ్లవర్లోని ఓవ్యూల్లోకి వెళితే దానిని క్రాస్ పాలినేషన్ అని అంటారు. అంతా బాగానే ఉంది కానీ బ్రో, ఆ పాలెన్ని ఎవరు తీసుకెళ్తారు అంటే పాలినేటర్స్ ఆ పనిని చేస్తాయి. బీస్, బటర్ఫ్లైస్, మాత్స్, బీటల్స్, ఫైల్స్, హమ్మింగ్ బర్డ్స్, సన్ బర్డ్స్, హనీ క్రీపర్స్, బ్యాట్స్, రాడెన్స్ అండ్ మంకీస్ వంటివన్నీ ప్రత్యక్షంగానైనా లేదా పరోక్షంగానైనా పాలెన్ను 1 ఫ్లవర్ నుండి వేరే ఫ్లవర్కి లేదా అదే ఫ్లవర్లోని ఓవ్యూల్లోకి అయినా ట్రాన్స్ఫర్ చేస్తాయి. అది కూడా అవి ఫుడ్ని తీసుకునే క్రమంలో అయినా లేదా వేరే సమయాల్లో అయినా. అందుకే వీటిని పాలినేటర్స్ అని, అది కూడా యానిమల్ పాలినేటర్స్ అని అంటారు. ఇవే కాకుండా నాన్ యానిమల్ పాలినేటర్స్ అయిన విండ్ అండ్ వాటర్ కూడా సమ్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ యొక్క పాలెన్ను ట్రాన్స్ఫర్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ వీట్, కార్న్ అండ్ హైడ్రిల్లా ఎక్సెట్రా. సరే బ్రో, పాలినేషన్ అంటే అర్థమైంది. తర్వాత ఏంటి అంటే పాలినేషన్ జరిగిన తర్వాత ఓవ్యూల్లోకి పాలెన్ ఎంటర్ అవ్వటం వలన అది జైగోట్గా ఫామ్ అవుతుంది. ఎలాగైతే హ్యూమన్స్లోని ఫీమేల్స్ బాడీలో ఎంబ్రియో ఫామ్ అవుతుందో అలా. ఎంబ్రియో అంటే భ్రూణము, పుట్టబోయే బిడ్డ యొక్క పిండం, అది కూడా 2 నెలల వరకు అని అర్థం. ఇలా ఫెర్టిలైజేషన్ ప్రాసెస్లో జైగోట్ ఫామ్ అవుతుంది. తరువాత ఇలా ఫెర్టిలైజ్ అయిన ఓవ్యూల్ విత్తనంలాగా, తరువాత పండులాగా తయారవుతుంది. ఇదే సీడ్ అండ్ ఫ్రూట్ ఫార్మేషన్. ఇలా ఫ్రూట్స్, కాయలు లేదా పండ్లు వచ్చిన తరువాత దానిలోని విత్తనం తిరిగి భూమిపై పడి మొక్కలా తయారవుతుంది. మళ్ళీ ఆ మొక్క ఎదిగి ఇదే సైకిల్ రిపీట్ అవుతూ రీప్రొడక్షన్ ప్రాసెస్ని కంటిన్యూ చేస్తూ ఉంటాయి. ఈ ఫ్లవర్స్ భూమిపై కేవలం రీప్రొడక్షన్ మాత్రమే చేయటం కాకుండా మరెన్నో విధాలుగా ఈ ప్రకృతికి దోహదపడుతున్నాయి. పండ్లు, కాయలు కాయటం వలన ఎన్నో రకాల జీవాలకు ఆహారం లభిస్తుంది. పాలినేటర్స్కు ఆవాసం, ఆహారం సమకూర్చుతున్నాయి.
శాకాహారులకు ఆహారంలో కొరత లేకుండా చేస్తున్నాయి. తద్వారా ఫుడ్ చైన్ డిస్టర్బ్ అవ్వకుండా మెయింటైన్ చేయటంలో కీ రోల్ ప్లే చేస్తున్నాయి. ఈ ఫ్లవరింగ్ ప్లాంట్స్ బ్రతకడానికి జరిపే ఫోటోసింథసిస్, కిరణజన్య సంయోగక్రియ ప్రాసెస్ ద్వారా మనకు అలాగే మిగిలిన జంతువులకు ఆక్సిజన్ను సప్లై చేస్తున్నాయి. మరికొన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్ అయిన లిల్లీస్ వంటివి పొల్యూటెంట్స్ అయిన బెంజీన్ అండ్ అమోనియా వంటి వాటిని అబ్జార్బ్ చేసుకొని క్లీన్ ఎయిర్ను రిలీజ్ చేస్తూ ఎయిర్ ప్యూరిఫికేషన్ చేస్తున్నాయి. ఇలా ఎరోషన్ను ప్రివెంట్ చేయడం, టెంపరేచర్ని కంట్రోల్ చేయడం, రెయిన్ఫాల్ రెగ్యులేట్ చేయడం వంటివెన్నో చేస్తున్నాయి. అవన్నీ డిస్కస్ చేయడానికి ఈ వీడియో సరిపోదు. సో వాటిలో కొన్ని స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను, చూడండి. ఇలా ఫ్లవర్స్ కేవలం ప్లాంట్స్ రిప్రొడక్షన్ మాత్రమే కాకుండా నేచర్ మొత్తానికి ఏదో ఒక విధంగా యూజ్ అవుతూ ఉన్నాయి. ఇంత ఇంపార్టెన్స్, సిగ్నిఫికెన్స్ ఉన్న ఫ్లవర్స్ ఒకవేళ ఇన్ కేస్ ఈ భూమిపై లేకుండా ఉంటే ఏమవుతుందో ఊహించుకోండి. జస్ట్ ఇమాజిన్. తలుచుకుంటేనే భయంగా ఉంది కదా. అయినా పర్లేదు, ఒకవేళ ఫ్లవర్స్ లేకపోతే ఏమవుతుందో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఈ ఫ్లవర్స్ లేకపోతే మెయిన్గా రిప్రొడక్షన్ ఆగిపోతుంది. రిప్రొడక్షన్ ఆగిపోవడం వలన మన భూమిపై మొక్కలు, అది కూడా ఫ్లవరింగ్ ప్లాంట్స్, కొంతకాలం తరువాత ఏవీ కనిపించకుండా కనుమరుగైపోతాయి. ఈ మొక్కలు లేకపోవడం వల్ల వీటిపై ఆధారపడే జీవులైన తేనెటీగలు, సీతాకోకచిలుకలు, చిన్న చిన్న పక్షులు వంటివి వాటికి ఆహారమైన పువ్వుల్లోని మకరందాన్ని ఇక తీసుకోలేవు. అలాగే వేరే ఆహారం కూడా తీసుకోవు. తద్వారా అవి కూడా బ్రతకడానికి ఎన్నో కష్టాలు పడాల్సి వస్తుంది. ఈ సమయాల్లో ఇవి అంతరించిపోయే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా ఈ ఫ్లవరింగ్ ప్లాంట్స్ నుంచి వచ్చే పండ్లు, కూరగాయలు, ధాన్యం వంటివేవి ఇక రావు, పండించలేరు. ఇలా వీటిని తినే జీవులైన మనుషులకు, జంతువులకు ఆహారంలో కొరత ఏర్పడుతుంది. సో దట్ ఈ ఆహార పదార్థాలు ఏవి ఉండకపోవడంతో కేవలం కొన్ని రకాల ఆహార పదార్థాలు మాత్రమే తిని బ్రతకాల్సి వస్తుంది. అది కూడా అలవాటు చేసుకుంటూ. ఇలా శాకాహారులైన జంతువులు, మనుషులకు ఆహారం లేకపోవడం వల్ల ఫుడ్ చైన్లో కొంత డిస్టర్బెన్స్ వస్తుంది. చాలా రకాల జీవాలు అంతరించిపోతాయి. ప్రకృతిలో మొత్తం మారిపోతుంది. క్లైమేట్ చాలా హాట్గా తయారవుతుంది. అది కూడా ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్ జరగకుండా ఉండటం వలన. ట్రాన్స్పిరేషన్ అంటే మొక్కలు వాటిలోని నీటిని వాతావరణంలోకి పంపించి కొంత వాతావరణం మాయిస్ట్గా ఉండేలా చేస్తాయి అని. అలాగే ఇవి చేసే ఎయిర్ ప్యూరిఫికేషన్ తగ్గిపోతుంది, పొల్యూటెంట్స్ ఇంక్రీజ్ అవుతాయి అండ్ ఆక్సిజన్ రేట్ చాలా తగ్గిపోతుంది. చాలా జీవాలకి ఫుడ్ దొరకటమే కష్టంగా ఉంటుంది. అంటే ఆఖరికి పీల్చడానికి గాలి కూడా దొరకదు. భూమిపై జీవించడం కష్టంగా అనిపించే స్థితికి వస్తుంది. తరువాత ఎన్నో వేల ఏళ్ల తర్వాత ఉన్న పరిస్థితులను అలవాటు చేసుకుంటూ జీవం మళ్ళీ పురుడు పోసుకుంటుంది. కానీ ఈ ప్రాసెస్లో కొన్ని కోట్ల మరణాలు చూడాల్సి వస్తుంది. అలాగే ఎన్నో క్రియేచర్స్ అంతరించిపోతాయి, కొత్త క్రియేచర్స్ పుడతాయి. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే ఈ యుగం ముగిసిపోయి మరో కొత్త యుగం మొదలైనట్లుగా ఉంటుంది. ఇది ఈరోజు మన వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. వీడియోను ఇక్కడి వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. జై శ్రీరామ్.